హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళైతే సూపర్ సెట్ మెగా హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆఫ్ క్యాంపస్ డ్రైవర్స్ అన్నమాట. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ కూడా 4 lakhs దాకా అయితే మనకి రావడం జరుగుతుంది. అందుకని లాస్ట్ డేట్ లోపల అయితే మీరు తప్పకుండా ముందలైతే అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ అయితే 13th October 2024 అయితే ఉండడం జరిగింది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంజినీర్ ట్రైనీ రోల్ కింద అయితే వీళ్ళు లేటెస్ట్ గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. సో ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్ కాదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడి నుంచి అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే భారీగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అయితే మనకి రావడం జరిగింది. వీళ్ళైతే ఇంజనీర్ ట్రైనీ అని చెప్పే జాబ్ రోల్కి అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో డిజిటల్ వర్క్స్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అన్నమాట. ఇది బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులో అయితే మనకి కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి అయితే ఇక్కడ మీకైతే అప్లై చేసుకోవచ్చు. సో 2024 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట. మనకి రిజిస్టర్ చేసుకోవడానికి 13th October నాడైతే ఆ లోపలైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే లాస్ట్ డేట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ఓవర్ వ్యూ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సాలరీ అయితే 4 lakhs వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎనీ బీఈ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంజినీర్ ట్రైనీ రోల్‌కి అయితే వీళ్ళు లేటెస్ట్‌గా జాబ్ టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరే కాదు వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్‌లో మీరు ఏ బ్రాంచ్‌కైనా మీరు రీలొకేట్ అయితే చేసుకోవచ్చు. సో కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి హైదరాబాద్‌లో కూడా లొకేషన్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ ఐటీ సర్వీసెస్ డెస్క్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రలైజ్డ్ టీమ్. వీళ్ళకి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ టీమ్‌తో అయితే మీరు టెక్నికల్ సపోర్ట్ టు అవర్ క్లయింట్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో వీటికి సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళ ఎండ్ యూజర్స్ అండ్ తర్వాత వీళ్ళకి సంబంధించిన రిలేటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్‌గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏదైనా సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఆర్ హార్డ్‌వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరైతే ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఇక్కడ మనకి రోల్ ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి షిఫ్ట్స్ వైస్‌గా అయితే మీకు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత మనకిక్కడ రోల్ ఎక్స్‌పెక్టేషన్స్ కిందైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ అంటే ఇది ఫుల్ టైమ్ ఎంప్లాయీ కిందైతే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో నైట్ షిఫ్ట్ ఒకవేళ గనక మీరు వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి ఎక్స్‌ట్రా అలవెన్స్ అంటే పెయిడ్ కూడా అయితే మీకు చేస్తారనమాట. ఎక్స్‌ట్రా మనీ కూడా అయితే మీరు పే చేస్తారు మీకు. తర్వాత కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్. అంటే మీకు పికప్, డ్రాప్‌కి అయితే మీకు క్యాబ్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళే. సో వీళ్ళకి సంబంధించి టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ టాప్ పెర్ఫార్మర్స్. సో ఎవరైతే టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉంటారో వాళ్ళకి సంబంధించి రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి కాంపెన్సేషన్ సాలరీ చూసినట్లయితే 4 lakhs వరకు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి హైరింగ్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్‌గా కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి యాప్టిట్యూడ్ అసెస్మెంట్ రౌండ్ 2 అయితే ఉండడం జరుగుతుంది. ఈ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ రౌండ్ 2 కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే ఉండడం జరుగుతుంది ఇవన్నీ. సో ఇది కూడా మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్‌గా ఇంకా టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో రౌండ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంకా డైరెక్ట్‌గా ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫుల్ టైమ్ ఆఫర్ అయితే జాబ్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 2024 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బీఈ ఆర్ బీటెక్‌కి సంబంధించి మీరు ఎలాంటి బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సీఎస్ఈనా, ఐటీనా, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్ మీరు అసలు ఏ బ్రాంచ్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 2024 బ్యాచ్ అయితే ఉండాలన్నమాట. కాకపోతే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి స్టాండింగ్ ఎరియర్స్ అయితే ఉండకూడదనమాట. నో స్టాండింగ్ ఎరియర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆల్ రిక్రూటర్స్ హావ్ టు ఎ మినిమమ్ ఆఫ్ 50% అగ్రిగేట్ ఇన్ పర్సూయింగ్ డిగ్రీ.
సో, ఎవరైతే జాబ్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఫ్లెక్సిబుల్ టు రిలోకేట్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసైతే క్లియర్ కట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే ఇండియాలో మీరు ఏ బ్రాంచ్‌కైనా సరే వీళ్ళ బ్రాంచెస్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే రీలొకేట్ అవ్వచ్చనమాట. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు రిజిస్ట్రేషన్‌లో అయితే మీరు మీ రెజ్యూమ్‌నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమమ్ ఆఫ్ 2 పేజెస్ మాత్రమే ఉండాలి రెజ్యూమ్ అనేది. తర్వాత మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితారో వాళ్ళకైతే కాలేజ్ ఐడీ, కాలేజ్‌కి సంబంధించిన మార్క్ షీట్స్ అయితే మ్యాండరీ. తర్వాత ఆన్ బోర్డింగ్‌కి సంబంధించి కూడా అయితే మనకిక్కడ పాన్ కార్డ్ కావాలి ఓటర్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి అవకాశం అన్నమాట. మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఇంజినీర్ ట్రైనీ కిందైతే మనకి వీళ్ళు లేటెస్ట్‌గా హైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. భారీ రిక్రూట్‌మెంట్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాగ్నిజెంట్ కంపెనీ ఒక్కసారి కనుక రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందంట్లయితే వీళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్‌నైతే వీళ్ళు రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ ఛాన్స్‌ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అడ్రెస్‌నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్‌ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా మీకు రిజిస్టర్ అవ్వడానికైతే డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్, తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కాలేజ్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, నెక్స్ట్ స్టెప్‌లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చేసిన ఎడ్యుకేషన్ అంటే 10థ్, 12థ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే లేదు ఇంటర్న్‌షిప్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అవి కూడా లేకపోతే వదిలేయండి. తర్వాత ఈ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి అయితే మీరిక్కడ ఈ అప్‌లోడ్స్ అయితే చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనేవి. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో, మీరు ఇలా అయితే మీరు ఈ కాగ్నిజెంట్‌కి సంబంధించి జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే లేటెస్ట్‌గా 2024 బ్యాచ్ వాళ్ళున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట ఫ్రెషర్స్. సో, తప్పకుండా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో, మీరు గనుక ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాకపోతే ఎవరైతే ఈ వీడియోని చూసారో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, అప్లికేషన్ లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా. అక్కడి నుంచైతే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. సో, ఆ జాబ్ వీడియోస్ అయితే ఫర్దర్‌గా చేయడం అయితే జరగడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.